కమిషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చారని కేటీఆర్ డెడ్ లైన్ కు భయపడే వాళ్ళెవరూ లేరన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల గేట్లు మూసివేయబోమని చెప్పారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా పటిష్టంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను అమలు చేయాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని కామెంట్ చేశారు మరో మంత్రి కోమటిరెడ్డి. ఆయా శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించారు మంత్రులు. ఎల్ఆర్ఎస్ అనుమతుల కోసం ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎల్ఆర్ఎస్ అమలుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. విధి విధానాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా పటిష్టంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీములు అమలు చేయాలన్నారు. దరఖాస్తులను పరిష్కరించేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలన్నారు. కమిషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ డెడ్ లైన్ కు భయపడే వాళ్ళు లేరన్నారు. ఎట్టి పరిస్థితిలో మేడిగడ్డ గేటు మూసేదే లేదని తేల్చి చెప్పారు. 2 రోజుల్లో ఎల్లంపల్లి నుంచి పంపింగ్ మొదలు పెడతామన్నారు ఉత్తమ్. 94,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కడితే 93,000 ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టు సాగులకు వచ్చిందన్నారు ఉత్తమ్. కాళేశ్వరం కుంగుబాటుకు కారణం ఎవరని ప్రశ్నించారు. విమర్శలు చేయడానికి కేసీఆర్ కు సిగ్గుండాలని ఫైర్ అయ్యారు. ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తేనే కక్కుర్తితోని కేవలం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అప్పటి నుంచి కొనసాగుతుంది. మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సలహా మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ గేట్స్ తెరిచి పెడతాము. కేటీఆర్ గారు, మీరు, మీ తండ్రి, మీరందరూ కూడా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనానికి చర్చలు జరుగుతున్నాయని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లోగా బీఆర్ఎస్ ను అడ్రస్ లేకుండా చేస్తామన్నారు. నల్గొండలో పర్యటించిన ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని ఫైర్ అయ్యారు. దొంగన అడగాలి కాకపోతే నువ్వు మోడీతో కుమ్మకు కాకపోతే ఎందుకు నువ్వు ఇవాళ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద ప్రశ్నించం? ఇంత మంచి బడ్జెట్ పెట్టినా ఆ ప్రభుత్వాన్ని హర్షించకపోయినా నోరు మూసుకోవాలి తప్ప తీర్చి చెండాడతాడు. అందుకని ఆ కోపంతో చెప్తున్నా, నేను ఇవాళ తీర్చి చెండాడిండు 2 సార్లు. నేను 6 నెలలు అసెంబ్లీలో, పార్లమెంట్లో, రేపు లోకల్ బాడీలో కూడా నీకు అడ్రస్ లేకుండా చేస్తాం నీ పార్టీని. అప్పటికి నీ పార్టీ బీజేపీలో విలీనం అయింది, కానీ ఒకవేళ ఉన్నా అడ్రస్ ఉండదు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేసీఆర్ చేసిన అప్పులకే 40,000 కోట్ల రూపాయలు అప్పు కడుతున్నామన్నారు. ప్రజాస్వామ్యం అంటే కేసీఆర్ చులకన భావన ఉందన్నారు. ప్రజల ఓట్లతో ఉన్న పదవులు అనుభవించిన కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం 10 సంవత్సరాలు లేదని ప్రశ్నించారు మంత్రి జూపల్లి. జీవో 317 పై పూర్తి స్థాయి విచారణ చేసి సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశించింది కేబినెట్ సబ్ కమిటీ. సెక్రటరియట్ లో మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు పాల్గొన్నారు. కొన్ని శాఖల నుంచి సమాచారం అందలేదని, అన్ని శాఖల్లో 317 బాధితుల లిస్టు అందజేయాలని ఆదేశించింది. జీవో 317 వల్ల అన్యాయానికి గురైన వాళ్లకు న్యాయం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. జీవో 317 బాధితుల వివరాలను త్వరగా అందజేయాలని అధికారులకు ఆదేశించింది. పేదలకు మంచి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. నల్గొండలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని పరిశీలించారు మంత్రి. ఆగస్టు చివరి నాటికి కళాశాల పనులు పూర్తవుతాయని చెప్పారు. సీఎం చేతుల మీదుగా వైద్య కళాశాలను ప్రారంభించుకుని ఆరోగ్యశ్రీ సైతం అమలు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. దేవాదాయ శాఖలో ప్రమోషన్లు, బదిలీలపై సమీక్షిస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర దేవాదాయ శాఖలో పెండింగ్ లో ఉన్న సర్వీస్ రూల్స్ ను సవరించడంతో ఉద్యోగ సంఘం నాయకులు కొండా సురేఖను కలిశారు. మంత్రిని శాలువతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. సీనియరిటీ లిస్టును సిద్ధం చేసి ప్రమోషన్లను ఇవ్వాలని మంత్రిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించారు మంత్రి కొండా సురేఖ.